ఒకసారి జనగణమన వాడండి. జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలహి తరంగా तब शुभ नामे जाहे तब शुभ आशीष माहे जाहे तब जय दाता जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఇండిపెండెన్స్ డే రోజు మనకి స్వాతంత్రం వచ్చింది. ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే రోజేమో కళ చేసాం మనం. సో ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ అయింది ఇండిపెండెన్స్ డే వచ్చి మనకి? 79th ఇయర్. వందే మాత్రం మనం వాడుకుంటాం కదా, దాన్ని ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర, జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. బంకిం చంద్ర చటర్జీ ఉంటుంది. సో ఇప్పటివరకు 78 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పటివరకు మన ఇండియా ఏ ప్రకారంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది? ఒక 70% అయితే డెవలప్ అయింది, ఇంకా చాలా చేయాలన్నమాట. మీ బీటెక్ డిగ్రీ ఏంటిది? బీటెక్. అదే చెప్పండి. రిజర్వేషన్స్ తీసేయాలి. ఎందుకంటే ఓసీ వాళ్ళు ఒక్కళ్ళే రిచ్ అని కాదు కదా, అందరూ అట్లానే అవుతున్నారు కదా. సో రిజర్వేషన్స్ తీసేయాలి. సో ఇప్పటివరకు చాలా మనం సీఎంని చూసాం కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఉంది కదా, ఎవరి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ బాగున్నది? రేవంత్ రెడ్డి. మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం రిపబ్లిక్ డే కు ఇండిపెండెన్స్ డేకి? ఇండిపెండెన్స్ అంటే మనకు ఫ్రీడమ్ వచ్చింది, రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. అంటే కాన్స్టిట్యూషన్ రాసి మన రూల్స్ మనం పాటించుకోవడానికి రిపబ్లిక్ డే తీసుకుంటాం. కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు? అంబేద్కర్ రాసిరు అంటారు కానీ యాక్చువల్లీ అంబేద్కర్ కాదు రాసింది. యాక్చువల్లీ 220 మెంబర్స్ సంథింగ్ ఉంటుంది కమిటీస్ అనమాట. సో అందులో మనకి మెయిన్ హెడ్ కమిటీ వచ్చేసి అంబేద్కర్ సార్ వాళ్ళు ఉంటారనమాట. మెయిన్ కమిటీ వచ్చేసి అంబేద్కర్ సార్ హెడ్ కమిటీ. అందరు ఎవరు కాన్స్టిట్యూషన్ రాయారనగానే ఫస్ట్ నేమ్ మనకు వచ్చేది అంబేద్కర్ సార్ నేమ్, కానీ యాక్చువల్ రాసింది అంబేద్కర్ సార్ కాదు. కొన్ని కమిటీస్ ఉంటాయి, యాక్చువల్లీ మెంబర్స్ ఐ థింక్ 220 అరౌండ్ 220 ఉంటాయి. సో అందరు కమిటీస్ రాసిన తర్వాత సార్కి ఇస్తే అందులో కొన్ని రీకరెక్షన్స్ ఉంటాయి కదా, సో వాటిని రీకరెక్షన్ చేసిన తర్వాత అప్పుడు సార్ మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చారనమాట. ఇప్పుడు రీసెంట్ గా ట్రంప్ ట్యాక్స్ పెంచడం జరిగింది మన ఇండియాకి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంత ఐడియా లేదు దాని గురించి. ట్యాక్స్ మనం ఎక్కువ కట్టాల్సి వస్తుంది కదా, సో అట్లా ఆ విధంగా అవును, అంత ఐడియా లేదు దాని గురించి. సో ఇప్పటివరకు మన ఇండియా ఇంకా ఎటువంటి డెవలప్ చేయాల్సిన అవసరం? మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇండియా డెవలపింగ్ కంట్రీ అలానే వస్తున్నా, మనం ఇంకా చాలా డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మోడీ గారు ఇప్పుడు మనం 3 times మోడీ ప్రైమ్ మినిస్టర్ చేశారు కదా, సో ఇప్పటివరకు మోడీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉన్నది? మోడీ గారు నెక్స్ట్ టైం రావాల్సిందేనా, మళ్ళీ బీజేపీ రావాల్సిందేనా, లేకపోతే కాంగ్రెస్ రావాల్సిందేనా? కాంగ్రెస్ బీజేపీ బాగానే ఉంది. 15 years ఉన్నాడు కదా అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ ఇంతవరకు ఎట్లా చేశారు మీకు? బాగానే ఉందండి డెవలప్మెంట్. ఇప్పుడు ఫ్రీ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ఫ్రీ బస్ పెట్టిల్లు, గర్ల్స్ కి ఫ్రీగా ఉంది కానీ అందరూ ఫ్రీ పెట్టినా చూస్తున్నారు కానీ పక్క నుండి లాగేది మాత్రం ఎవ్వరు చూస్తలేరు. మొన్న రాకికే ఇంటికి వెళ్ళినాం, 200 టికెట్ ని 400 వేసిల్లు. ఆ ఫ్రీ బస్ ఎందుకు? మాకైతే రేవంత్ రెడ్డి పరిపాలన అసలే నచ్చలేదు. మీకు ఫ్రీ పెట్టి మా మీద రేట్లు పెంచుతా ఉన్నారు. ఇప్పుడు చెల్లెకి తగ్గించాడు, అన్నకు తీసుకుంటే పోయే మా నాన్న డబ్బులే కదా, అంతే. కాబట్టి అన్ని అనవసరమైన దాని మీద ఫోకస్ చేస్తున్నారని ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద అసలే ఫోకస్ లేదు. ఫస్ట్ రిజర్వేషన్ మొత్తం తీసేస్తే ఫ్రెండ్షిప్ లా కలిసి ఉండాలి అంటారు.
మ్యారేజెస్ కి క్యాస్ట్ ఫీలింగ్ అద్దంటారు, దేనికి అద్దంటారు. మన స్టడీ విషయంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు? మనం గుద్దుకొని చావడానికి ఆ రిజర్వేషన్ పెట్టి బాగా అది అంతే. కంప్లీట్ గా తీసేస్తే అప్పుడు అందరు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు 0 రిజర్వేషన్ పెడితే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి వస్తాయి అంతే. ఓసీ అని అన్న అది అంటే ఎవరిని తక్కువ అంచలేదు, వాళ్ళకి బాధ ఉంది కాబట్టి రిజర్వేషన్ పెట్టిల్లు. అది ఎంత వాడికి వాడుకుంటే అంత మంచిగా. దాన్ని వాడుకొని ఈ పాలిటిక్స్ లో పెట్టి మన గొడవల్ని పెట్టి మనం గుద్దుకునేటట్టు చేసి వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు డబ్బులు గుంజుకుంటున్నారు. మనకి ఇలా రూపాయి వచ్చేది లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ ని మధ్యలో తీసేయమంటారా ఉంచామంటారా? మధ్యలో తీసేస్తే ఆడోళ్ళు మాత్రమే బతకనియరు. అస్సలు పెట్టేదేదో పెట్టిండు, అది ముందే ఆలోచించుకొని పెట్టాలి. అదేదో అయిపోయింది, ఫ్రీ బస్ ఆయనకు వస్తలేవో కానీ మిగతా మా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చూసుకొని మేడం అన్నట్టు అసలు ఇప్పటికీ ఎంత మాకు స్టడీ చెప్తున్నారు కానీ వాళ్ళు ఎంతో ఫీల్ అవుతున్నారు గవర్నమెంట్ జాబులు రావట్లేదని. దాని మీద మా ఎడ్యుకేషన్ ని డెవలప్ చేస్తే బాగుంటుంది ఫస్ట్. సో లాస్ట్ టైం పేపర్ లీకేజ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ కూడా అయింది. సో దాని గురించి ఏం చెప్తారు? పేపర్ లీకేజ్ అంటే అంత తెలియదు కానీ అది కూడా రాజకీయ నాయకులే డబ్బుల కోసం అమ్ముకుంటున్నారు అంతే. వాళ్ళ వల్ల మేము లాస్ అవుతున్నాం కదా, వాళ్ళేం లాస్ అవుతారు? స్టూడెంట్సే కదా లాస్ అయ్యేది, వాళ్ళు ఎట్లా లాస్ గారు? దేశ పౌరులు అంటారు, కొన్ని రోజులే నడుస్తుంది ఏ టాపిక్ మీద సరే, కొన్ని రోజులు వీడియోస్ ఫోటోస్ కోసమే అంతేగాని ఇంకా డెవలపింగ్ ఏముంది? మొత్తం ఇది డెవలపింగ్ కంట్రీ కానీ డెవలప్డ్ కంట్రీ మాత్రం కాదు. ఇంకా డెవలప్ చేస్తే డెవలప్ అవుతుంది అని అంటారు కానీ ఇది కాదు. అవి డెవలప్ కావాలంటే ఫస్ట్ మన రాజకీయ నాయకులు కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ కావాలి. రిజర్వేషన్స్ అనేవి తీసేయాలి. ఎవరు ఎగ్జామ్ రాసి వాడికి వస్తుంది వాడిని పెట్టాలి. కానీ బీసీ కింద, ఎస్సీ కింద, ఎస్టీ కింద, ఓసీ కింద అంటే మిగతా వాళ్ళందరూ ఏడుకోవాలి. అదే ఓసీ వాళ్ళు ఎందుకు పోవాలి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే తెలుస్తుందా? కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అట్లా అని బీసీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, వాళ్ళకు కూడా ఉంటాయి కదా. అందరికి ఈక్వల్ గా ట్రీట్మెంట్ చేయాలి. అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవని ఫ్రీ స్కూల్స్ అన్ని పెట్టిల్లు, అలా కూడా రిజర్వేషన్. డబ్బులు లేని వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఏమంటే డబ్బులు లేని వాళ్ళకి కూడా సీట్స్ వస్తలేవు. కాబట్టి నాకేందంటే మోడీ గారు కూడా మొన్న చెప్పిల్లు, నేను మళ్ళీ పిఎం అయితే రిజర్వేషన్ తీసేస్తాను. ఈసారి మాత్రం రిజర్వేషన్ తీసేస్తే మళ్ళీ మోడీ గారినే గెలిపించుకుంటాం. సో కాంగ్రెస్ మళ్ళీ రావాలా, దేశంలో రావాలా, ఇక్కడ రావాలా? దాంట్లో మన హిందూ ముస్లిం కలిసి ఉన్నాం కానీ ఈ రాజకీయ నాయకులు ఏవట్టే వాళ్ళకి మనకి గొడవ. కాబట్టి మేము ఎవరైనా ఏం చేస్తాం, ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళనే గెలిపించాలనుకుంటాం. వాళ్ళు డెవలప్ చేయకుండా వాళ్ళే డెవలపింగ్ చేస్తే మేము ఎట్లా గెలిపిస్తాం? ఎవరైనా మాకంటూ అది ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తేనే కదా మేము కూడా వాళ్ళకి ఓటు వేసేది. వాళ్ళు డెవలప్ చేయండి మేము ఎట్లా ఇస్తాం వాళ్ళకి? మన ఇండియా ఫ్లాగ్ లోనే ఉంది హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉండాలని. మనం కలిసి ఉన్నాం కానీ మనం విడిపోవడానికి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఫస్ట్ హిందూస్ మెజారిటీ ఎక్కువ ఉంది, హిందూస్కి రిజర్వేషన్ పెట్టి గొడవలు పెడితే విడిపోతారు. విడిపోతే అప్పుడు మనకు అనుకూలంగా ఓట్లేసుకోవచ్చు. అలా పాయింట్ ఆఫ్ మొత్తం అది. కాబట్టి రిజర్వేషన్ తీసేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తే మాకు అదే చాలు. ఈ ఫ్రీ బస్ లద్దు, ఆ రైతు బంధులు పెడతాడు, అటు యూరియాకి రేటు పెంచుతున్నాడు, ఏం లాభం? ఏం లేదు. కాబట్టి మంచిగా అన్ని ఎడ్యుకేషన్ ముందు డెవలప్ చేస్తే చాలు. నేను ఇంకొకటి ఫైనల్ అనుకుంటున్నా, ఈ ఫీజులు ఇయర్ పెంచుతా ఉన్నారు కదా, పెంచడం మంచిది అంటారా? అస్సలు మంచిది కాదండి. చాలా మంది కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు. ఎందుకంటే నాకే ఎంసెట్ ర్యాంక్ ఎక్కడనో వచ్చింది, మా డాడీ అన్నారు కొంటామని. కానీ ఏంటంటే పల్లెటూరులో వ్యవసాయమే ఆల్మోస్ట్ చాలా మంది అటు ఎకరం అమ్ముకొని సరే కానీ మా పిల్లల్ని బీటెక్ చదివిద్దామని అనుకుంటున్నారు. ఎవరికో ఎన్నో ఆశలు ఉన్నాయి కానీ డబ్బులు లేవని ఆగిపోతున్నారు. కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టినా ఏది పెట్టినా కానీ మాకు కొంచెం ఫీజు తగ్గించినా కానీ కొందరు ఫీజుల వల్ల చదువుకోకుండా ఇంటికాడ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఫీజులను పెంచకుండా ఉన్నదాన్ని లిమిట్స్ లో పెడితే చాలు. ప్రజలకు మంచి చేయాలని ఉంటే బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, ఎవరైనా చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, మన జెండా ఉంది కదా, జెండాను ఎవరు రూపొందించారు? ఇప్పటివరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా కావచ్చు, ఇంకా ఎట్లాంటి మార్పులు రావాల్సిన అవసరం? ఎడ్యుకేషన్ సిస్టంలోనా అంటే వేరే కంట్రీస్తో పోలిస్తే మనం ఇండియా ఇంకా ఏ స్టేజ్లో ఉన్నామో, ఇంకా ఏ స్టేజ్ తీసుకెళ్ళి టెక్నాలజీస్ అయితే మనం యూజ్ చేయట్లేదు, తెలియనో ఓల్డ్ ట్రెడిషన్సే వాడుతున్నాం. సో ఫారెన్తో పోలిస్తే కనుక మనది బ్యాక్వర్డే ఉంది. స్టిల్ ఇట్ ఈస్ డెవలపింగ్ స్టేట్. వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. అంటే ఇట్లా టెక్నికల్గా వీ నీడ్ టు ఫార్వర్డ్. సిలబస్ పరంగా సిలబస్ ఇట్ ఈస్ ఓకే.
according to the syllabus we are following nice syllabus only till now, but we need to improve our technical knowledge skills. కానీ ఏంటంటే ఇక్కడ చదువుకొని వెళ్ళి we are doing our jobs in other countries. We are not developing in our own country. చాలా మంది ఉన్నారు talented persons, but we are not using in our own country. సో ఎక్కువ మనం రీసెర్చ్ చేస్తూ ఉన్నాం కదా సైన్స్ మీద అని అంతరిక్షంగా మనకే ఎక్కువ ఉంది మన కంట్రీ నుంచే వెళ్తున్నారు, బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ టిల్ నౌ. ప్రతిదీ వేదిక అయినా ఏదైనా కూడా మన నుంచి వచ్చిందే, బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్. సో అది రికగ్నైజ్ చేసుకొని మనం ముందుకెళ్తే విల్ బి ద గుడ్ పొజిషన్. సో అదే ట్రంప్ ట్యాక్స్ పెంచడం గురించి దాని గురించి మీ ఒపీనియన్? తను పెంచాడు, మనము ఫేస్ అవుతున్నాము, అంతే కదా. అక్కడ పెరిగితే మనం ఫేస్ అవుతున్నాం. సో ఏంటంటే ఇప్పుడు డాలర్ రేటే మనం ఫాలో రష్యా దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం అని చెప్పేసి, రష్యాకి దగ్గర మనం పర్చేజ్ చేస్తున్నాం అని చెప్పేసి, కొనొద్దని చెప్పేసి మనకు కావాలని పెంచుతున్నాం. సో అట్లా దాని మీద అంత ఐడియా లేదండి. సరే ఓకే. మొన్న వార్ జరిగింది కదా, వార్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వార్ జరగాల్సిందే, కొనసాగించాల్సిందేనా, ఆపేశారు కదా? అది జరుగుతూనే ఉంది, ఆపితే బాగుంటుంది. అదే ఆపితే బాగుంటుందని అనిపించింది, అదే ఆపేశారు కదా. నెక్స్ట్ టైం మళ్ళీ పాక్ కనుక మళ్ళీ అలాగే చేస్తే మనం ఎట్లా స్పందిస్తే బాగుంటుంది? కానీ అది సీరియస్ యాక్షన్ తీసుకోవాలండి. మొన్న జరిగిన పాక్ విషయంలోనైతే మనం తీసుకోవాల్సింది, కానీ ఏంటంటే కరెక్ట్ పనిష్మెంట్ అంటూ లేదు. ఇప్పుడు మన జరిగిన ఇన్సిడెంట్స్కి డిలే, ఏదైనా కూడా డిలే. సీరియస్ యాక్షన్ వెంటనే తీసుకున్నట్లయితే కనిపించట్లే మన కంట్రీలో. మీకు కనిపిస్తుందా? ఇప్పుడు ఎన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ డే టు డే లైఫ్లో, బట్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ సీరియస్ యాక్షన్ ఇమీడియట్లీ. ఏదైనా కూడా మన కంట్రీలో జరిగినప్పుడు అది ఇమీడియట్గా ఒక పర్సన్ ముందు జరిగితే మళ్ళీ ఇంకో ఆ తప్పు చేయరు, కానీ అది జరగట్లే. ఎప్పటికో 6 monthsకి 1 yearకే తీసుకుంటున్నారు. అప్పటి వరకు మర్చిపోతున్నాం, మనమే మర్చిపోతున్నాం. ఫస్ట్ ఉమెన్స్ మీద అది సీరియస్ ఆన్ ఉమెన్. సో ఉమెన్ గురించి రిజర్వేషన్ కూడా తీసుకురాబోతున్నారు కదా, దాని గురించి కూడా సమ్ ఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ గుడ్, సమ్ ఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆల్సో. బికాస్ ఏంటంటే ఇప్పుడు ఓసీ వాళ్ళు కూడా కొంచెం ఫేస్ చేస్తున్నారండి, బికాస్ దేర్ ఈజ్ నో గవర్నమెంట్ జాబ్ టిల్ నౌ. ఏం పడుతున్నాయి గవర్నమెంట్ జాబ్స్? మేబీ సెంట్రల్లో పడుతున్నట్టు, స్టేట్లోనైతే పడట్లేదు. ఇప్పుడు ఈసీఏ తీసుకోండి, మాది ఈసీ. మేము గత 10 years నుంచి ఫేస్ చేస్తున్నాం. యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ గవర్నమెంట్ జాబ్. సెంట్రల్లో వస్తుంది బట్ సింగిల్ డిజిట్. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్ సీట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏ కాలేజ్ మీది? బీబీఐటి, విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ కాలేజ్ ఎక్కడ? ఆశాపూర్ గట్కేసర్. ఓకే. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కదా, ఇండిపెండెన్స్ డే వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 79 years. 79 years. కరెక్ట్. ఇండిపెండెన్స్ డే కు రిపబ్లిక్ డేకి తేడా ఏంది? ఇండిపెండెన్స్ డే August 15 వస్తుంది, రిపబ్లిక్ డే January 26 వస్తుంది అన్న. డిఫరెన్స్ ఏంటి? ఎందుకు జరుపుకుంటాం? డిఫరెన్స్ January 26 అనేది January 26 అనేది మనకు కాన్స్టిట్యూషన్ అప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, అది అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇండిపెండెన్స్ డే అనేది మనకు బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది, అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. జనగణమన ఉంది కదా, పాడతాం కదా, దాన్ని ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. వందే మాత్రం పింగళి వెంకయ్య. రాజ్యాంగం అంబేద్కర్ రాసి, ఇంకా మిగతా వాళ్ళతో. సో ఇప్పటివరకు 78 years అయింది కదా, ఇప్పటివరకు మన ఇండియా ఏ ప్రకారంగా ఇంకా డెవలప్ చెందాల్సి ఉంది? ఇంకా డెవలప్ ఏం కాలేదు బ్రో. ఎట్లా అంటే చెప్పండి, పర్లేదు. స్టడీ సిస్టమ్ అయినా ఏ సిస్టమ్ అయినా కానీ మారాలి. అంటే ఎప్పుడు అంబేద్కర్ రాసింది అది ఇంకా మనం పాటిస్తున్నాం. నేటి జనరేషన్ మారుతాను కానీ జనరేషన్ తగ్గట్టు సొసైటీ మారుతలే, రాసిన రాజ్యాంగం మారుతలే, అవి మారాలి. అంటే ఇప్పుడు టెక్నాలజీ కానీ ఇంకా ఏమైనా కానీ మనకి ఇంకేం మార్పులు రావాల్సిన? అంటే కాలేజ్ పరంగానైతే కొన్ని కాలేజీలలో అసలుకి ఏంది నెట్ చెప్పుకురా, మంచిగా చెప్తున్నావు. అంతే వేరే క్వశ్చన్ చాలా కాలేజ్ ఎడ్యుకేషన్ పరంగా మనకి ఇంకా ఎటువంటి మార్పులు రావాల్సిన అవసరం? చాలా కాలేజీలో మనకి ఎప్పటి నుంచో ఉన్న సిలబస్ అదే ఉంది. ఏంటంటే ఎక్కడి నుంచో అప్పటి నుంచి ఉన్న సిలబస్, ఎప్పటి నుంచి ఉన్న సిలబస్ అదే చెప్తారు. అంటే మన ప్రీవియస్ వాళ్ళు అదే చదువుకొని మనం అదే చదువుకొని మన నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అదే చదువుకుంటే మనం ఏం అప్డేట్ అయినట్టు? మెయిన్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ మారాలి బ్రో. చాలా మందికి టాలెంట్ ఉంది, రిజర్వేషన్ వల్ల ఎవరు వస్తలేడు.
మనం ఒక 2-3 ర్యాంక్ తోటి ఇట్లా చాలా మంది ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది. మనకి రిజర్వేషన్స్ అనేవి కొంచెం ఈక్వాలిటీ చూపిస్తే మంచిగా అవుతుంది. చాలా చాలా టాలెంట్. మళ్ళీ అంతేకాకుండా ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అని కొన్ని కాలేజీలో తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎన్సీసీ రిజర్వ్ కేటగిరీ కింద మనకి సీట్ వస్తుంది కాలేజ్లో. కాలేజ్కి వచ్చేసరికి ఏంటిదంటే ఎన్సీసీ ఏమి ఉంటలే, మన స్పోర్ట్స్ సర్టిఫికేట్ కింద మనకి సీట్ వస్తుంది, స్పోర్ట్స్ ఏమి ఉంటలే. అంటే ఎంకరేజ్ చేస్తలే కాలేజ్ వాళ్ళు, మేనేజ్మెంట్ అనేది. ఆ రిజర్వేషన్ మారాలి. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా అవిని కూడా ఎక్కువ స్పోర్ట్స్ కోటాలో అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేరు మెయిన్గా. ఇప్పుడు చైనా ఉంది, చైనాలో మనకు ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ ఉన్నాయి, చైనాలో మెడల్స్ ఉన్నాయి, ఒలింపిక్స్ ఉన్నాయి. ఎందుకంటే దానికి వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. మన కంట్రీలో ఏమున్నది, చదివితే వస్తుంది, జాబ్ వస్తుంది, ఇది తెలుసుకున్నారు. కానీ మన దాంట్లో కూడా ఒలింపిక్స్లో మెడల్స్ రావాలి, స్పోర్ట్స్ కేటగిరీ అని ఏం లేవు. Please subscribe Aadab TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాబ్ న్యూస్.